भाग्य विधाता इस जग में भाग्य बनाने आया। ब्रह्मा ने अपने बच्चों को शिक्षाओं से सजाया। मीठे बच्चों प्यारे बच्चों ज्ञान की राह है न्यारी। मीठे बच्चों प्यारे बच्चों ज्ञान की राह है न्यारी। तू प्यार का सागर है, तो मीठी मीठी प्यारी प्यारी बातें सुनाते हैं। మీరు ప్రేమ సాగరులు, మధురమైన ప్రియమైన విషయాలు చెప్తారు. కథ కూడా ఉంది కదా, యథా రాజా తదా ప్రజ అని. అలాగే సత్యయుగంలో స్వర్గంలో మీరు చాలా చాలా మధురంగా ఉంటారు. ఎంత మధురంగా అవుతారు అంటే ఇప్పటికి కూడా వాళ్ళను ప్రేమగా పూజ చేస్తాము, ఒడిలోకి తీసుకుంటాము. మరి అలా రోజు రోజుకి అంత మధురంగా అవుతాము. ఎందుకంటే కృష్ణుడు మహారాజుగా అవుతారు. మరి యదా మహారాజా మహారాణి తదా ప్రజలుగా అవుతారు. ఇది చూడటానికి అలా అంత మధురంగా ఉంటుంది. అక్కడ ఎలాంటి దేహాభిమానము ఉండదు, ఎలాంటి అవగుణాలు ఉండవు, వికారాల విషయమే ఉండదు, అలగటం లేకపోతే బుద్ధిలో అలాంటి విషయాలే ఉండవు. అందరిది మూల గుణం పవిత్రతగా ఉంటుంది. అదే వాళ్ళ క్యారెక్టర్, చిన్నప్పటి నుండి వ్యక్తిత్వం. కర్మభోజులు, వికర్మాలు, మరి వికారాలు. ఒక వికారం లేకపోతే మిగతా 4 కూడా ఉండవు. మరి శరీర అభిమానం లేకపోతే రావణుడే ఉండడు. శరీరాభిమానం లేనప్పుడు దేహాభిమానం ఉన్నప్పుడు కామమోహలో అహంకారాలు కూడా ఉండవు. డ్రామా ప్లాన్ అనుసారంగా పిల్లలైన మీకు ఇప్పుడు తెలిసింది, సత్య త్రేతాయుగాల్లో రావణుడే లేకపోతే విచారమే ఉండదు, దుఃఖమే ఉండదు. పిల్లలు మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పిల్లలు జ్ఞానులుగా అవుతున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పటికీ కొంతమంది పిల్లల్లో మరి కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళు కృషి చేస్తున్నారు, ప్రయోజనకారులుగా అవుతున్నారు, పరిస్థాలుగా అవుతున్నారు. ఈ పాట కూడా ఉంది కదా, పరిస్థానం అంటారు కదా. మరి అలా అక్కడ దేవతలు ఉండే ప్రదేశం కదా. సత్యయుగంలో అందరూ దేవతల్లానే ఉంటారు, దేవతలే ఉంటారు. అక్కడ అన్ని రకాల కృషి ఉంటుంది. ధనము, సౌఖ్యము, అందము అన్నీ ఉంటాయి. అది ఎల్లప్పుడూ చిరకాలం ఉంటాయి. ఇక్కడ సన్యాసులు కూడా అంటారు కదా, ఈ ప్రపంచము కాకి రెట్టతో సమానం ఇప్పుడున్న ప్రపంచం అంటారు కదా. ఇక్కడ ఆనందం చాలా తక్కువ ఉందని. మరి ఆ సత్యయుగ సంతోషాన్ని, ఈ ప్రపంచంలో ఇప్పుడున్న సంతోషాన్ని చూస్తే ఇది ఒక్క క్షణం ఉండే సంతోషమే, ఎక్కువ కాలం ఉండే సంతోషం కాదంటారు. తండ్రి అర్థం చేస్తున్నారు, పిల్లలు పొరపాట్లు చేయవద్దు. పొరపాట్లు జరిగితే మరి ఇంకా ఒకసారి సరిదిద్దుకొని మళ్ళీ ఎప్పుడు అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. పిల్లలైన మీకు బాప్ దాదా తోటలో పూల తోట చూడటానికి వస్తున్నారు కదా. మీరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు పూల్లానే చూడాలి. ఇది కమల పుష్పము, ఇది
మల్లె పువ్వు ఇది పలానా పువ్వు అన్నట్టుగానే ఉండాలి పిల్లలు. अभी तो सोए हैं, जब भी बहुत आते हैं మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారు కదా. ఒక్కొక్క బ్రాహ్మణి టీచరు ఎంతో మంది తనలాంటి వాళ్ళని తయారు చేస్తుంది, తీసుకొస్తుంది. ఇవే మానవ పుష్పాలు. तो अभी ఆ, फ्लावर्स बन रहे हो, ఇప్పుడు అలాంటి పూలుగా అవుతున్నారు. कांटे మీరు नाम तो रखा जाते हैं नहीं, ముళ్ళ నుండి పూలుగా అవుతున్నారు. में होता नहीं है फूल। మరి స్వర్ణయుగంలో ఈ ముళ్ళు అనేవి ఉండవు, కలియుగంలోనే ఉంటాయి. जब आप आवे తండ్రి వచ్చినప్పుడు మిమ్మల్ని పరివర్తన చేస్తారు, ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. ही रखना ब्रह्मा वत्सो नई दुनिया का नव निर्माण है करना। दैवी ताज तख्त तुम लेना, दैवी ताज तख्त तुम लेना, बन के तिलकधारी। मीठे मीठे सिक्के लगे रूहानी बच्चों पे మధురమైన ప్రియమైన మళ్ళీ లభించిన పిల్లల పట్ల మాతపితాల ప్రేమ ప్రియస్మృతులు. నమస్తే. परिवार। ఓం శాంతి వ్యక్తి పరివారం. So it's nice to meet all of you. We are very మిమ్మల్ని అందరినీ కలవటం that చాలా బాగుంది. మనం ఎంతో భాగ్యవంతులం. able to listen to మనం Brahma Baba speak. బ్రహ్మ బాబా మురళి చెప్పటం వింటున్నాం. Really feels as very sweet, ఇది very lovingly. చాలా మధురంగా ప్రియంగా అనిపిస్తోంది. with us. బాబా మనందరితో పంచుకుంటూ ఉన్నారు మురళిని. Baba never gave lectures, right? బాబా ఎప్పుడు భాషణలు ఇవ్వలేదు. Baba says, I am father. బాబా చెప్పారు, నేను తండ్రిని, నా పిల్లలతో మాట్లాడుకుంటున్నాను Numbers at అంటారు. the time, మరి ఆ సమయంలో like in history hall, హిస్టరీ హాల్లో ఉన్నంత 140 can sit. అంత ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. 120 మంది కూర్చోగలిగే వాళ్ళు హిస్టరీ హాల్లో. Number like కానీ ఎక్కువ మంది ఉండేవారు. Delhi, బాబా ఢిల్లీ 2000. వెళ్ళినప్పుడు 2000 మంది, అంతమంది ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. So Baba had to use mic. బాబా మైక్ ఉపయోగించాల్సి వచ్చేది. With children. మరి బాబా అనేవాళ్ళు, తండ్రి పిల్లలతో మైక్ లో మాట్లాడరు, పిల్లల దగ్గర కూర్చొని కబుర్లు చెప్తారు అనేవాళ్ళు. We will be so absorbed. మరి బాబా నుండి వినేటప్పుడు ఎంత మైమర్చిపోతామంటే ఆ మధురత్వానికి, ఆ ప్రియతత్వానికి. As Baba said, it's very, బాబా very చెప్పినట్టుగా sweet. ఇది చాలా చాలా ముఖ్యం, మధురంగా ఉండటం. మధురత్వం అనేది Really lovely to మన listen to Baba. చాలా ముఖ్యం అన్నారు. అది I చాలా think most of you know lot about బాగుంది బాబా నుండి వినటం. మీ అందరికి కూడా తెలుసు దాది ప్రకాష్ మణి గురించి, Janki. దాది జానకి గురించి కూడా తెలుసు. మీలో ఎక్కువ మందికి, Must have met Dadi in Madhuban. మీలో చాలా మంది మధువనంలో దాదిని కలిసి ఉంటారు, పీస్ విలేజ్ లో అయినా కలిసి ఉంటారు. Today someone wrote to me and said, ఈ రోజు ఎవరో నాకు ఒక ఉత్తరం రాశారు, for 10 years, నేను జ్ఞానంలో 10 ఏళ్లుగా ఉన్నాను, whatever reason, కానీ ఏ కారణం వల్ల అయినా కానీ నేను మధువనికి వెళ్ళలేకపోయాను. my heart always అది నా మనసులో ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది, నేను ఎందుకు చేయలేకపోయాను అని. కానీ నేను ఈ వ్యక్తి పరివారానికి దాదీలను బాబాను వింటూ ఉంటే నా మనసు చాలా చాలా సంపూర్ణంగా అవుతుంది. నాకు ఇప్పుడు అలాంటి లోటు నా మనసులో లేదు అని రాశారు. ఇంకొంతమంది రాశారు, వాళ్ళ అనుభవాలు చదువుతుంటే వాళ్లకు ఏమనిపించిందంటే, మరి ఈ పూర్వజాత్మలను దగ్గరగా తీసుకురావటం, వాళ్ళ దివ్యత్వాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ టీచింగ్ ని అందరికి మంచి అనుభవాలు అవుతున్నాయి ఇవ్వటం. నేను చాలా భాగ్యశాలిని, ఎందుకంటే నేను దాదీలకి చాలా దగ్గరగా ఉండేదాన్ని.
ఈ ముగ్గురు నలుగురు దాదీలే కాదు, అందరు దాదీలతో నేను దగ్గరగా ఉండేదాన్ని. There were so many of them when I came. ఎంతో మంది ఉన్నారు దాదీలు. నేను వచ్చినప్పుడు అందరూ వేరు వేరు సెంటర్‌లో ఉన్నారు. బాబా నన్ను పంపించేవాళ్ళు ప్రతి సెంటర్‌కు. నేను వెళ్ళిన సెంటర్ కల్లా నేను వాళ్ళ ప్రేమను పొందాను. వాళ్ళ భోజనాన్ని, వాళ్ళ బహుమతులు అవన్నీ చాలా చాలా వాళ్ళతో అంత దగ్గరగా అందరిలో కలిసి ఉండటం చాలా బాగా అనిపించింది. ఆ లక్, నేను దాంతో లక్కీగా అయ్యాను. I was sustained. నన్ను ఎంతో పాలన ఇచ్చారు వ్యక్తిగతంగా. అందరూ Didi Manmohini. ఎక్కువ నాకు పాలన ఇచ్చింది దీదీ మన్మోహిని. మీరు కూడా చూసే ఉంటారు. When many came, no, hundreds of them. వందల మంది వచ్చారు. Baba వచ్చినప్పుడు wanted them to give us బాబా name. వాళ్ళకు They don't think of name and family and వేరు వేరు పేర్లు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ శారీరక పేర్లు, శారీరక చుట్టాల గురించి గుర్తుకు రాకూడదని చెప్పి అని ఒక ట్రాన్స్ మెసెంజర్ came Gyan Baba used to say, it's all right, you are with everyone. Because సందేశి ఎన్నో పేర్లు తీసుకొచ్చారు. ఎక్కువ పేర్లన్నీ లాస్ట్ మోహిని అని ఉండేది. మరి అలానే మన్మోహిని దీది పేరు actually కూడా. when came to Baba, బాబా దగ్గరకు వచ్చినప్పుడు తను her name was Gopi. తన పేరు గోపి. But మన్మోహిని so దీది when అసలు she పేరు. saw Baba, she just felt బాబాను చూడగానే తను that she just belonged to Baba and నేను she has to serve. నేను బాబాకు చెందిన So she ఆత్మను, became నేను one ఇక్కడే of సేవ the చేయాలని mother తనకు and తట్టింది. daughter. మరి Became వాళ్ళ Queen Mother. దీది మన్మోహిని వాళ్ళ అమ్మ పేరు క్వీన్ మదర్. Powerful soul. వాళ్ళ చిన్న చెల్లి పేరు So they all శైలేంద్ర came దీది. and వాళ్ళందరూ జ్ఞానంలోకి ఒకసారి వచ్చారు. actually they belong to a very వాళ్ళందరూ big ఒక family from చాలా చాలా పెద్ద ఫ్యామిలీ. సింగపూర్లో until now. చాన్ రాయ్ అని చెప్పి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది సింగపూర్లో. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికి కూడా సింగపూర్లో వాళ్ళ షాపులు చాలా ఫేమస్. ఇంకా బాగా పేరున్న పేర్లు వాళ్ళ ముగ్గురు. మరి మేము ఆ బాబాకు సేవకు సరెండర్ సమర్పణ అవ్వాలి అనుకున్నారు. అప్పుడు అది చాలా పెద్ద విషయం. మరి వాళ్ళు ఎందుకు చేశారు అని అందరూ ఆలోచించారు. కానీ వాళ్ళ మీద అధికారం అనేది కంట్రోల్ ఎవరికీ లేదు. మా సమయాన్ని మేము ఇలా ఒక ఇంట్లోనే ఉండి మా సమయాన్ని మేము ఇట్లా మామూలుగా గడపదలుచుకోలేదు అని చెప్పి వాళ్ళందరూ సమర్పణ అయ్యారు. ఆ సమర్పణ అయిన వారిలో ఒకళ్ళ పేరు గోపి. గోపి అంటే శ్రీకృష్ణుడితో ఉన్న గోపికలు గుర్తొస్తారు కదా. శ్రీకృష్ణుడు మరి వేణుగానం ఊదేటప్పుడు గోపీలందరూ వచ్చి నృత్యం చేసేవాళ్ళు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అన్ని వదిలేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. వండుతున్నా, ఏం చేస్తున్నా పరిగెట్టడమే. వేణుగానం వినపడిందంటే కృష్ణుడి దగ్గరికి. మరి అది మురళి మీద వాళ్ళకున్న తెలియని ప్రేమ. మరి మొదట్లో మన దగ్గర ఎలాంటి మెషిన్లు లేవు కాఫీ చేయటానికి, ఇలాంటి వాటికి. ప్రతి వాళ్ళకి దగ్గర డైరీ ఉండేది. కాపీ మెషిన్లు ఉండేవి కాదు. ఎవరికాళ్ళు రాసుకోవాల్సిందే. అంటే వాళ్ళు డైరీలో రాసుకునే వాళ్ళు. బాబా చెప్పినట్టుగా వాళ్ళు మీరు రాసుకున్న డైరీ ఎవరైనా చదవగలగాలన్నట్టు చెప్పేవాళ్ళు. ఒకసారి మనలో మనం నేను చదివేటప్పుడు నాకు అర్థమవుతుందిలే అని రాస్తాం కదా. కానీ అందరికి అర్థమయ్యేట్టు రాయాలని చెప్పేవాళ్ళు. పొద్దునపూట మురళిలో అందరూ నోట్స్ రాసుకునేవాళ్ళు. నాకు కూడా గుర్తుంది. నేను లండన్లో ఉన్నప్పుడు జానకి దాదితో పాటు శాంతామణి దాది తన నోట్స్ ని పంపించేవాళ్ళు. ఆ తర్వాత మరి ఎక్కడెక్కడ ఆ నోట్స్ లో అలాంటి అనుభూతులు ఉన్నాయని అందరికీ తెలిసేది. మరి 4ంటికి సాయంత్రం టీ సమయంలో అందరూ కూర్చొని ఆ నోట్స్ ఓపెన్ చేసి మాట్లాడుకునే వాళ్ళు. మేమందరం ఆ నోట్స్ చదివి వినేవాళ్ళం. మురళి నుండి ఎవరి నోట్స్ ఎలా ఉంది అని. మరి దీది కూడా మురళిని చాలా బాగా చదివేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు.
అంతేకాకుండా శ్రీమతం ఏంటి what are the అనేది directions of the మరి Guru? బాబా ఇచ్చే And she డైరెక్షన్స్ will ఏంటి say అనేవి that బాగా అర్థం చేసుకున్నారు. తను all ఎప్పుడు directions దీది ఎప్పుడు చెప్పేవాళ్ళు బాబా ఇచ్చిన ప్రతి whether they are ఆజ్ఞను for service or for శిరసాహించాలనే వాళ్ళు. purification, అది సేవ they కోసమైనా will ధారణ tell కోసమైనా ప్రతి మాటను we బాబా have చెప్పిన also ప్రతి Swaraj students శ్రీమతాన్ని 80-20 అనుసరించే వాళ్ళు. మరి ఢిల్లీలో ఉన్నప్పుడు మేము 25 మంది కన్నెలు ఉండే వాళ్ళము. 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో వాళ్ళు. నాకు కూడా అప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నాయి and అంతే. she will దీది మన్మోహిని kind of అప్పుడు ఢిల్లీలో and then it's very మాకు beautiful way that they చాలా శిక్షణ tell ఇచ్చారు. you what is the right way to do things. సరైన విధానం ఏది, సరిగ్గా చేయటం ఎలా అనేది We చెప్పేవాళ్ళు. call shiksha, అదే మనం like శిక్షణ Guru అనేవాళ్ళం. shiksha. గురు Not ఇచ్చే శిక్షణ లాగా. teacher is teaching. టీచరు different. బోధిస్తారు, And చదివిస్తారు this was టీచరు. like ఇది she మాత్రం will say to me, మంచి శిక్షణ. and దీది ఎప్పుడు నాకు చెప్పేవాళ్ళు, you నేను know, మీకు మంచి స్నేహితురాల్ని, నేను నీకు ఇది before anyone else చెప్తున్నాను. says or మరి మిగతా వాళ్ళు చెప్పే ముందే నేను నీకు realize, చెప్తాను. I want to నీకు tell తెలుసు you. కదా, నేను నీకు ఇది Very చెప్పాలనుకుంటున్నాను. lovely kind అంతా of చాలా person. ప్రేమగా, స్నేహంగా తను And దేని గురించి అయినా చెప్పేవాళ్ళు, పాయింట్ అవుట్ that చేసేవాళ్ళు. was right. ఈ రోజుల్లో అయితే దేన్ని ఎలెత్తి చూపలేం I కదా. always felt that కానీ నాకెప్పుడు whenever she అనిపించేది, said something, ఎప్పుడైనా దీది నాకు ఏదైనా చెప్తే, it was ఏ very విషయం blessing. గురించి అయినా అది నాకు దీవెనలాగా అనిపించేది. Like I remember that నాకు she said, బాగా గుర్తుంది. ఒకసారి దీది మన్మోహన్ నాతో that, చెప్పారు, we went to see someone who was not too well. ఒకళ్ళు అనారోగ్యంతో ఉన్న వాళ్ళ Just దగ్గరకు when I మేము said వెళ్ళాం something, చూడటానికి. I felt వాళ్ళు blessing. So I just said, well, చెప్తూ anyone ఉన్నారు, can నాకు say ఇది that. నాకెప్పుడు Everybody ఆమ్, is నాకెప్పుడు ఎలాంటి రోగం లేదు, రాదు అన్నారు. కానీ నేను అన్నాను, you never ఎవరికైనా know ఎప్పుడైనా when or వస్తుంది కదా. what that person has said. రోగం రాని వాళ్ళు You ఎవరుంటారో never know అందరికీ why. వస్తానే ఉంటుంది ఆమ్, And అన్నాను. when leaving దీది home, మన్మోహిని చెప్పారు, it's like మరి reminding that ఎప్పుడు person of వాళ్ళను home. You గుర్తు said చేయకూడదు. something, వాళ్ళు you చేయాలనుకున్నది ఎందుకు చేయలేకపోయారు అనే దాన్ని మళ్ళీ She మనం said, గుర్తు "No, చేయకూడదు you give blessing." అన్నారు. మనం అయితే దీవెనలే And ఇవ్వాలి, also వాళ్ళకి remember అనవసరమైన that గుర్తు yesterday చేయకూడదు there అన్నారు. was one person నాకు ఇంకా గుర్తుంది ఆ గది, ఆ వ్యక్తి Vardhan ki bol bolo. వరదాన Just మాటలు give మాట్లాడాలి. blessing. వరదాని మాటలే మాట్లాడాలి And మనం. then వాళ్ళకు we had to వాళ్ళు go to చేయలేనిది గుర్తొచ్చే service విధంగా and మాట్లాడకూడదు late అన్నారు. night or మరి సేవకి వెళ్ళినప్పుడు ఒకసారి suppose రాత్రిపూట లేటుగా వస్తూ okay, ఉంటాం కదా. we are Baba కానీ student, మనం we బాబా can be పిల్లలం. safe at night. కానీ అది సురక్షితం కాదు ఎక్కువ She will లేటుగా say, రావటం. "Hamta అందుకని very తను nice. చెప్పేది, You are మరి godmother." గుర్తుంచుకోండి, మీరు జగత్మాతలు అని చెప్పేవాళ్ళు. ఇది మాకు లేటుగా లేట్ అయితే గుర్తుంచుకోండి, మీరు జగన్మాతలు. జగన్మాతలు అంటే మేము ఉపన్యాసం తర్వాత మరి చీర కొంగు కప్పుకునే వాళ్ళం. ఆ రోజుల్లో అయితే మరి ట్యాక్సీలు ఎలాంటివి లేవు. సో ఒక స్కూటర్, మూడు చక్రాలు ఉన్న స్కూటర్లో కూర్చొని వచ్చేసేవాళ్ళం. మరి నా వ్యక్తిత్వం, నా పర్సనాలిటీ ఎప్పుడు ఒక తల్లిలాగా ఉండటమే అలవాటైంది. ఎందుకంటే అది దీది వల్ల నాకు అలవాటైంది. దీది నాకు నేర్పించారు, మీరు ఎప్పుడు యుక్త వయసులో అనుకోవద్దు, మీరు జగన్మాతలు అని మాకు బాగా నేర్పించారు. మరి అలాంటి అప్పుడే కదా శరీర వైపు దృష్టి వెళ్ళదు. అలా క్రమశిక్షణ, డిసిప్లైన్, అమృత వేళ గురించి మాకు బాగా నేర్పించారు. And also, like the way they live 14 years, no, of their మరి life. 14 ఏళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిపిన విధం, యజ్ఞంలో వాళ్ళు ఎట్లా గడిపారు. వాళ్ళు ఆ 14 ఏళ్ల తర్వాత వాళ్ళు మమ్మల్ని కూడా వాళ్ళలాగా చేయాలనుకున్నారు. మరి తన శిక్షణ నాకు ఎంతో నచ్చేది. తన కరెక్షన్స్, తన సరిదిద్దటం, నన్ను సరిదిద్దిన విధానం, అదంతా నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా మనకు ఏది సరైందో చెప్పటానికి. లేకపోతే అంతా తెలుసు, అంతా బానే ఉంది అనుకుంటాం. ఎంతో మంది పొగుడుతూ ఉంటే ఇంత అంత అంటే మనకేం తెలియదు కదా సరిదిద్దే వాళ్ళు లేకపోతే. కానీ దీది మాత్రం అలా సరిదిద్దే వాళ్ళు. ఒకసారి అయితే నాకు నన్ను క్లాస్ చేయమన్నారు ఎవరికో. చేయాల్సిన వాళ్ళు రాకపోతే 10 నిమిషాల్లో నువ్వు వెళ్ళి క్లాస్ చేయాలి అన్నారు.
నాకు ముందు తెలిస్తే బాగుంటుంది అంటాం కదా, నేను ప్రిపేర్ అవుతాను అని. కానీ అన్నారు, కాదు మీరు గంగలు, బాబా ఇదే చెప్తారన్నాను. మరి గంగ ఏం చేస్తుంది? గంగా నది మరి గంగా నదిలో మునగాల్సిన వాళ్ళు వస్తారు, మరి గంగా నది ముందు చెప్పలేదంటుందా అన్నారు. ఆ రోజు ఎప్పుడు నేను మర్చిపోను. ఆ తర్వాత ఏ సమయంలో అయినా జ్ఞానాన్ని ఎవరికైనా ఇవ్వాలి, క్లాస్ ఇవ్వాలి అంటే నేను ఎప్పుడు నాకు తెలీదు, నేను ప్రిపేర్ అవ్వలేదు అని ఎప్పుడు చెప్పలేదు. మరి దీది ఎప్పుడు అనేవాళ్ళు, మీరు మీరు కొలనా లేకపోతే కొలనా, చిన్న కొలనా లేకపోతే నది అని అడిగేవాళ్ళు. అప్పటి నుండి నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. మనం గంగా నదిలో ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నాకు తెలీదు మరి హరిద్వార్‌కి మీరు ఎంతమంది ఎళ్లారో, హరిద్వారంలో ఆ గంగా నది ఒడ్డున కూర్చుంటే మీరు అంతే కూర్చుంటూ ఉంటారు. మీరు గంగా నది ప్రవాహం యొక్క అందమైన శబ్దాలు మ్యూజిక్ లాగా వినపడుతూ ఉంటాయి. ఒకసారి జానకి దాదిని కూడా మేము తీసుకెళ్ళాం. నేనైతే హరిద్వార్‌కి చాలా సార్లు వెళ్ళాను. అది మాకు వెకేషన్, మా ఫ్యామిలీ వెకేషన్ హరిద్వార్‌కెళ్ళటం, మా గురువు ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళం అక్కడ. మరి చాలా చాలా అందంగా ఉంటుంది అది. గంగా నది చాలా చల్లగా, చాలా నైస్‌గా ఉంటుంది ఆ ప్రదేశం. అది ఇంకా నా మదిలో, నా కళ్ళల్లో నా గంగా నది శబ్దాలు వినపడుతున్నాయి. ఆ గంగా నది శబ్దాలతో పాటు దీది యొక్క మాటలు కూడా వినపడుతున్నాయి. నువ్వు గంగా నదివి, మరి కొలనైతే ఆ నీళ్లు కదలకుండా ఉంటాయి. నీళ్ళు ఒక చోటే ఉంటాయి. గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది. మధురంగా మంచి మ్యూజిక్‌తో స్వచ్ఛంగా చేస్తూ వెళ్తుంది. గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. మరి నేను ఎన్నో మాట్లాడగలను. కానీ దీనికి సంబంధించింది దీది గురించి, దీది క్వాలిటీ గురించి మాట్లాడదలుచుకున్నాను. దీది గుణం ఏంటంటే సర్వ సంబంధాలు బాబాతో ఉంచటం. And also like what we are talking about, you will know more. అంతేకాకుండా మనం ఇంకేం మాట్లాడుతున్నాం అంటే తను చాలా చాలా శ్రీమతాన్ని అనుసరించటమే కాదు, టైం టేబుల్, డిసిప్లిన్, క్రమశిక్షణతో ఉండటమే కాకుండా ఎప్పుడు అనుకునేవాళ్ళు బాబా చెప్పారు మనం చేయాల్సిందే, అదే మాతో మాట్లాడేవాళ్ళు. ఇది అవ్వలేదు, ఇది జరగాలి, ఇది అవ్వాలి అని ఇట్లా బాబా చెప్పిన వాటన్నిటిని చేయించేవాళ్ళు. ఒకసారి నాకు గుర్తుంది, ఒక మ్యూజియం పెట్టాలనుకున్నారు. నేను అప్పుడు ఇంకా యూనివర్సిటీలోనే ఉన్నాను. జైపూర్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. బాబా మ్యూజియం పెట్టమన్నారు. మేము కన్నీళ్ళందరం కూర్చొని ఉన్నాము. దీది చెప్పారు, ఎవరు వెళ్తారు అన్నారు. మాకు తెలీదు మ్యూజియం అంటే ఏంటో, ఏం చేయాలో. మాకు తెలిస్తే ఎస్ మేము వెళ్తాము, తెలియకపోతే ఏం చెప్తాం. దీది నా వంక చూశారు, నువ్వేమి అవును వెళ్తాను అని కూడా చెప్పట్లేదు ఏంటి అన్నారు. నేను వెళ్తాను, నాకు తెలిస్తే వెళ్తాను, ఏం చేయాలో తెలిస్తే అన్నాను. నేను ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాను. మరి ఎలా దీది అవును కాదు అనేది తీసుకుంటారు. మరి ఒకరోజు చెప్పారు, భోగ్ ఆఫర్ చేయాలి అన్నారు. నా మోకంలో కొంచెం రెసిస్టెన్స్, కొంచెం మొహమాటం అనిపించింది. మరి ఇదన్నా నేను ఒక్కసారి అడుగుతాను అన్నారు. అంటే మరి దీది మా చుట్టూ ఉన్నప్పుడు ప్రతి అడుగు మరి తనకు తెలిసిపోయేది. ఒకసారి ఒక పెద్ద విషయం జరిగింది. మరి మా తరానికి వాళ్ళ తరానికి కొంచెం తేడా ఉంది కదా. మేమందరం అయితే యూనివర్సిటీ నుంచి వచ్చాము, ఇంకా కొంచెం నవీనతలో ఉన్నాము. ఒకసారి నేను అన్నాను, మరి కానీ మాకు దీది వాళ్ళు అంటే ఆ తరం అంటే ఎంతో గౌరవం ఉండేది, మర్యాదలు ఉండేది. కానీ వాళ్ళ క్రమశిక్షణ అంటే మాత్రం కొంచెం
దూరం ఉండేవాళ్ళము. కొంచెం దూరం అనిపించేది. రెసిస్టెన్స్ ఉండేది. మరి ఆ ఖాళీని ఎలా నింపాలి? మరి మేము ఎక్కడి నుండి వస్తున్నాం అనేది వాళ్ళకు చూసేవాళ్ళు. వాళ్ళెక్కడి నుండి మాట్లాడుతున్నారనేది మేము చూసేవాళ్ళం. అదంతా అలా మా దగ్గర దూరాన్ని ఆహ్, దూరాన్ని తొలగించుకున్నాము. మరి గోపీలంటేనే అతీంద్రియ సుఖంలో ఉండేవాళ్ళు. నేను బాబా చెందిన దాన్ని బాబా నా వారు. నేను బాబా దాన్ని. ఒక్క బాబా మాత్రమే ఇంకెవ్వరు లేరు. ఇంత మధురంగా, ఇంత ప్రేమగా, ఇంత క్రమశిక్షణగా, ఇంత దృఢంగా ఉండేవాళ్ళు. నేను అది చాలా గొప్పగా అనిపించేది. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆహ్, ఉ చిన్నప్పటి నుండి సరైన డైరెక్షన్, సరైన మార్గంలో ఉంటే ఒక్క ఒక్క మాటైనా ఇటు అటైనా తను సరిచేసేవాళ్ళు. ఇది నేను ఆ రోజుల్లో స్కూల్‌కెళ్ళేదాన్ని. పొద్దున్నే ఉపన్యాసాలు ఇవ్వటానికి మార్నింగ్ ప్రేయర్ అప్పుడు ఒక్కోసారి ఏం చెప్పాలో అనేది తట్టదు కదా! వెంటనే నేనేదో చెప్పాను. దీదీకి చెప్పారు. మరి మోహిని దీదీ ఇలా చెప్పారు అని. దీదీ అన్నారు, "మరి నువ్వు అలా అనకూడదు" అన్నాను. మరి నేనన్నాను, నాకు కరెక్ట్‌గా ఆ మాట తట్టలేదు. సో, నేను మాట్లాడాల్సొచ్చింది అన్నాను. మరి అది దీదీ డిసిప్లిన్ గురించి చెప్పారు. మాటల మీద మనకి చాలా అదుపుండాలి. దీదీ అలా నేర్పించింది నాకు బాగా గుర్తుంది. అప్పటినుంచి ఏం పదం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని అప్పటి నుండి అతీంద్రియ సుఖంలో గడపడం మొదలెట్టాను. బాబా నా వారు అని నేను నేను దీదీ నా జీవితంలో పోషించిన పాత్రకి నేను చాలా చాలా కృతజ్ఞురాలిని. ఇంకా ఎంతో చెప్పగలను దీదీ గురించి. దీదీ యొక్క శ్రీమతం, అమృతవేళ, క్రమశిక్షణ, డిసిప్లైను మరి అలాగే తన యొక్క ప్రతిరూపము ఆహ్, ఆహ్, దివ్యంగా ఉండేది. తను దృష్టి ఇచ్చేటప్పుడు మన సంస్కృతి ఏంటంటే డబుల్ ఫారినర్స్ గాని, ఎవరైనా గాని దీదీ రూమ్‌లోకి ఒకళ్ళొకళ్ళు ఎళ్లి దీదీ ముందు దృష్టి తీసుకునేవాళ్ళం. మరి మధుబన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలో దీదీ చెప్పేవాళ్ళు. కొన్నేళ్ల తర్వాత తనకు చెప్పటం మొదలెట్టారు. మరి దీదీ నేను చెప్పనా నేనేం చేయాలో అని నేను అలా 1, 2, 3 అని కొంతమందికి చెప్పాను. Last one thing is she taught us to be ever ready, to be humble. దీదీ చెప్పింది మాకు నేర్పించింది. ఎవరు రెడీగా ఉండాలి, ఎప్పుడు తయారుగా ఉండాలి. ఎప్పుడు తయారుగా ఉండాలి, నమ్రతగా ఉండాలి. మరి బాబా ఇచ్చే డైరెక్షన్‌లకి తయారుగా ఉండాలి. నాకు అద్భుతం ఇదంతా బాబా ఇచ్చిన ఎన్ని డైరెక్షన్‌లు ఇచ్చినా మేము బాబా శక్తి కావాల్సిన విధంగా ఇస్తారు. సో, మనం చేయగలం. మరి మరి ఎప్పుడు అనుకోలేదు మరి దానికి కావాల్సిన ధనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేయాలో అని. కానీ బాబా చెప్తున్నారు నేను ఉన్నాను అని. బాబా చెప్తున్నారు కాబట్టి నేను చేయటమే. బాబా చేస్తున్నప్పుడు చేస్తే అందులో అద్భుతం ఉంది, మ్యాజిక్ ఉంది, శక్తి ఉంది. మరి అన్నీ ఉంటాయి. బాబా ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయనికి వస్తున్నాయి లేదు. నాకు దీదీ మన్మోహిని అంటే ఎంతో గౌరవం, మర్యాదలున్నాయి. దీదీ గురించి మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓం శాంతి. So today we start the first day of our ఈరోజు second ancestor soul and రెండవ పూర్వజ ఆత్మ అయిన స్మృతి స్వరూపంలో రెండవ పూర్వజ ఆత్మ అయిన దీదీ మన్మోహిని గురించి మాట్లాడదాం. ఈ రోజు నాకు ఇది చాలా గౌరవప్రదమైన రోజు. దీదీ మన్మోహిని గురించి ఈ 7 రోజులు తన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవటం ఈజీ మన్మోహిని మిగతాది ఏది తనకు మిగతా వీటి మీద వానికి ఆకర్షణ లేకుండా బాబా సమానంగా అవ్వటానికి బాబాతోనే ఉండేవాళ్ళు. తను ఎప్పుడు తన అసలైన స్థితిలో బాబా స్మృతిలోనే ఉండేవాళ్ళు. 90%, 10% మాట్లాడేవాళ్ళు.
దీది ఎప్పుడు స్మృతి స్వరూపం ఒక చిన్న ఫార్ములా నుండి వచ్చింది. బాబా చెప్పింది తను విన్నారు, తను గుర్తుంచుకొని తను అలానే ఉన్నారు. దీది స్మృతి స్వరూపం బాబా ఇచ్చిన దీవెనల నుండి వచ్చింది. Was to believe in them, తన to become them, and to be the being he wanted తను her. బాబా ఎలా తను అవ్వాలనుకున్నారో అలానే అయ్యేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, అలానే ఉండేవాళ్ళు. From Baba speaking, బాబా మాటల నుండి దీదీతో బాబా మాట్లాడిన మాటల్లో core practice తను దీది ఎలా బాబాను గుర్తుంచుకునేవాళ్ళు అనేది నేను మీతో తెలియజేస్తాను. తను సహజంగా ఎలా ఆత్మిక స్మృతిలో ఉండేవాళ్ళు, ఆత్మాభిమానంలో ఉండేవాళ్ళు, బాబా సమానంగా అవ్వటం కోసం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందు మనకు జ్ఞానానికి బాబా దగ్గరకు వచ్చినప్పుడు తను సహజంగా ఎలా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తన పేరు, తను నిజంగా గోపి కృష్ణుడికి ఆ గోపి రూపంలోనే ఉండిపోయారు. was a little bit the same for all the other daddies, but with Didi Ji there was this special bond. దీదికి బాబాకు మధ్యలో చాలా మంచి దగ్గరగా సంబంధం ఉండేది. దీది ఎప్పుడు దీది వచ్చినప్పుడు బాబా చాలా పర్సనల్ గా చెప్పేవాళ్ళు. దీదితో బాబా ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందామని చాలా మంది అనుకునేవాళ్ళు. ఎందుకంటే దీది నుండి ఒకే క్లాస్ ఉండేది. బాబా దీదికి ఏం చెప్పారు అనేది తెలుసుకొని తను ఎలా స్మృతి స్వరూపంగా అయ్యారో తెలుసుకుందాం అనుకున్నాను. బాబా దీదితో మాట్లాడేటప్పుడు దీది తన గోపి లాగానే బాబా మాట్లాడుతున్నారు. బాబా ఏం చెప్పారంటే బ్రాహ్మణులుగా అయ్యే ప్రత్యేకత, బ్రాహ్మణుల ప్రత్యేకతే అతీంద్రియ సుఖం. అలా బాబా మాట్లాడుతూ మరి ఉన్నారు. మీరు జమునా నది ఒడ్డున ప్యాలెసెస్ లో, రాజమందిరాల్లో ఉంటారు. బాబా ఎప్పుడు మీ తోడుగానే ఉంటారు. బాబాతో ఎవరైతే కృష్ణుడితో కలిసి చదివారో వాళ్ళు నిరంతరం చదువుతూ చెప్తూ ఉంటారు అన్నారు. కృష్ణుడితో పాటు డాన్స్ ఎవరు చేస్తారు? ఎవరైతే తమ సంస్కారాలను బాబా సంస్కారాల్లాగా సంగమయుగంలో చేసుకుంటారో వాళ్ళే సత్యుగంలో కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తారు అన్నారు. మరి ఎవరైతే ఆ యొక్క వసుదేవ కుటుంబంలోకి వస్తారు అంటే ఎవరైతే మితమైన ఆకర్షణల నుండి అమితంగా ఉండి ఎప్పుడు అలంకారంలో ఉంటారో, గుణాల అలంకారంలో ఉంటారో, ఎవరైతే అలాంటి రాయల్ గా ఉంటారో వాళ్ళే ఆ రాయల్ ఫ్యామిలీకి వెళ్తారు అన్నవాళ్ళు. మరి ఎవరు వారసత్వాన్ని వారసులు అవుతారు? ఎవరైతే ఇక్కడ ఎప్పుడు మాయకు లొంగిపోరో, ఎప్పుడు బాబా దగ్గరకు వచ్చిన ఉత్సాహంలో ఉంటారో వాళ్ళే అలాంటి వారసులుగా అవుతారు అని చెప్పేవాళ్ళు. దీని స్మృతి చిహ్నం ఏంటంటే ప్రతి గోపి వల్లభనితో ఉంటారు. గోపీల తండ్రి అయిన గోపి వల్లభనితో. మరి ప్రతి ఒక్కరి గోపి మనస్సులో నా గోపి వల్లభుడు అనే శబ్దం వెలువడుతూ ఉంటుంది. దీది మన్మోహిని యొక్క లౌకికమైన పేరు గోపి. దీది బాబాను తన గోపిక లాగానే కలిశారు. తను ఎంతో దివ్యమైన అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేశారు. దీది బాబాతో ప్రేమలో పడ్డారు. మరి ఆ సాగరంలో, ప్రేమ సాగరంలో ఆ ఒక్క చుక్క తన
and supersensuous joy. తన So brothers and సత్యమైన sisters, హృదయం you want to know ఆ about ప్రేమను తీసుకొని supersensuous అతీంద్రియ సుఖంలో joy? ఉండేవాళ్ళు Ask Gopi. మరి So tomorrow you బ్రదర్స్ will సిస్టర్స్ find మీరు out అతీంద్రియ about సుఖాన్ని అనుభవం చేయాలంటే what is గోపికలను the అడగండి difference గోపీలను అడగండి in supersensuous joy. గోపీలు ఆ అతీంద్రియ This సుఖంలో ఎలా ఉంటారో spirit is తెలుసుకోండి ఈ merged స్మృతి స్వరూపం realization of Mera to Shiv Baba. నా एक వారు ఒక శివబాబా మాత్రమే ఇంకెవరూ లేరు అనే స్మృతి స్వరూపం నుండి వచ్చింది And no one else. As you heard from Sister ఒక Modi, శివబాబా తప్ప ఇంకెవరూ నా వారు కారు నా స్మృతి అతీంద్రియ సుఖం మరియు నా స్వరూపం సత్యమైన గోపిక shares the practice of embodying joy and never becoming disheartened in this ఎప్పుడు little దీది ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు నిరాశగా ఉండేవాళ్ళు కాదు ఈ వీడియోలో కూడా మనం చూడొచ్చు ఇప్పుడు बाबा कहे బాబా చెప్పారు पहले पहले सवेरे उठते ही పొద్దు పొద్దున్నే లేచి गुड मॉर्निंग करके గుడ్ మార్నింగ్ చెప్పి जब जो टाइम अपॉइंटमेंट मिला है ఏ సమయంలో అయితే परिहिन అపాయింట్మెంట్ बच्चे లభించిందో ఆ సమయంలో తయారుగా ఉండాలి उस समय जैसे शरीर से डिटैच होकर के బాబాతో కూర్చున్నప్పుడు శరీరానికి అతీతంగా అయ్యి బాబా దగ్గరకు ఎగిరిపోవాలి a fixed time early in the morning. Wake up at that time, say good morning to Baba, and that fixed బాబా time. ఏ సమయం అయితే ఇచ్చారో ఆ సమయంలో లేచి గుడ్ మార్నింగ్ చెప్పి బాబా అతీతంగా అయ్యి శరీరానికి అతీతంగా అయ్యి Connection with Baba. బాబాతో పూర్తి కనెక్షన్ లో ఉండాలి बंदगी जुट जाता है ऑटोमेटिकली అప్పుడే అన్ని సంబంధాలు బాబాతో కలుస్తాయి బాబాతో కనెక్షన్ లభిస్తుంది होता है जब मीठे बच्चे ఇది ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే మధురమైన పిల్లలు अशरीरी बन करके మీ శరీరం నుండి అశరీరులుగా అయ్యి बाबा से मिले At that బాబాతో time, కలిసినప్పుడే you're able to forge a connection with him, ఆ సంబంధం and ఏర్పడుతుంది experience or the relationship with him. And when you practice that separation from the consciousness of the body, then you're able to experience a full connection with him. तो उसी समय का जो मिलना है वो सारे ही दिन में बहुत मदद करता है The meeting of that time is something that helps us throughout the whole day. ఆ సమయంలో ఏర్పడిన మీటింగ్ మీకు రోజంతా ఉపయోగపడుతుంది लेकिन बिल्कुल नहीं जैसे उस अवस्था में ठहर करके यानी शरीर से अशरीर कभी भी आप नाउमीद नहीं होना ये अभ्यास चलता रहे Don't just sit at that time out of discipline. కూర్చొని ఉండటం కాకుండా క్రమశిక్షణానికి అంతే కూర్చోకుండా ఈ శరీరం నుండి అతీతంగా అయ్యి బాబాతో ఎలా సంబంధం పెట్టుకోవాలంటే ఆ సంబంధంలో ఎప్పుడు నిరాశపడకూడదు कि लास्ट में आकर के प्यारे बाप दादा के मधुर बोल सुने और वो सब मधुर बोल మధురమైన బాబా యొక్క మధురమైన మాటలు वो मीठे मीठे जो महावाक्य है और साथ में చాలా మధురమైన మహావాక్యాలు है कहीं फरमान मिलते हैं మీకు బాబా ఆజ్ఞ లభిస్తుంది ఆ మురళిలో And then there is the second period when we come to class to అమృత listen వేళ తర్వాత రెండో సమయంలో క్లాస్కి వచ్చినప్పుడు బాబా మాటలు వినటానికి ఆ సమయంలో మా అందరికి బాబా నుండి డైరెక్షన్స్ లభిస్తాయి బాబా నుండి ఆజ్ఞలు కూడా లభిస్తాయి శివబాబా గుర్తున్నారా
The sweetest voice I've heard. She has such a beautiful voice. మన్మోహిని దీది గొంతు చాలా మధురంగా ఉంది. On what Didi just said. మా So దీది for- చెప్పిన దాని ప్రకారం హోంవర్క్ చేద్దాం. అమృత వేళలో హోంవర్క్ that you'll be చాలా focusing on. ఈజీ థింగ్. మనం Something that was very ఫోకస్ important చేసేది for her in developing her Smriti. Now, the Swarup is being a gopi. The Smriti is స్వరూపం ఏమో గోపి, joy. స్మృతి ఏమో అతీంద్రియ సుఖం. Shape and form is what she focuses on, and that is Mera to Shiv Baba. మేరాతో శివబాబా ఏక్ దోసరా నకోయి. Mine is only నా వాళ్ళు ఒక శివబాబా మాత్రమే, ఇంకెవరూ లేదు, ఇంకెవరూ కారు. నా వాళ్ళు ఒక శివబాబా మాత్రమే. స్మృతి ఏమో అతీంద్రియ సుఖం, స్వరూపం ఏమో సత్యమైన గోపిక. And then the తర్వాత during the day is exactly రోజులో ట్రాఫిక్ కంట్రోల్లో what she said. ఎలా చేయాలంటే తను చెప్పినట్టుగా ఈరోజు నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తున్న సత్యమైన గోపికను. To help support that, దీనికోసం మనం చేయాల్సిన ప్రాక్టీస్, నేను ఈ శరీరం నుండి అతీతంగా అయ్యి ఎప్పుడు నిరాశ పడకుండా బాబాతో సత్సంబాన్ని ఏర్పరచుకోవటమే నా అభ్యాసం. my supersensuous joy at the highest level. So you practice బాబాతో that మాట్లాడేటప్పుడు in బ- the సాయ- supersensuous ఈ state సాయంత్రం of a true gopi and supersensuous joy. And then for the night, what I thought, rather than having a conversation with Baba, it's to develop a reflection, something that you want to say to him. So I'm giving you an example from what Didi would have said to Baba before she would have gone to sleep as a gopi, but you could also develop your own. She would have said, గోపి "In the లాగా awareness of నిద్రపోయే ముందు only one Shiv దీవి Baba and no అనుకునేవాళ్ళు ఒక శివబాబా తప్ప ఇంకెవరూ నా వారు కారు అనే అవగాహనలో, నా స్నేహితుడు గోపి వల్లభనితో నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తున్నాను, నాకు సంపూర్ణము సంపన్నమైన దగ్గరతనం బాబాతో ఉంది. So I hope that you'll be able to do these three simple things tomorrow and stay in the Smriti Swarup of a true gopi and supersensuous joy. And now I'd like to invite us all to go into our 5-minute collective. Remember మనం 5 నిమిషాలు బాబాను కలిసి గుర్తు చేసుకుందాం. on the supersensuous joy. అతీంద్రియ సుఖం మీద కేంద్రీకరిద్దాం. నిజమైన గోపికలాగా అవుదాము. सांसों की माला में जिसकी यादें हैं बाबा एक दूसरों न कोई. ओम शांति। देखो, ओम शांति का महामंत्र बोले हमको प्यारे बाप दादा की महावाक्य याद दिलाते हैं। ఓం శాంతి మధురమైన మాటలు బాబా యొక్క ప్రియ స్మృతులను మనకు తెప్పిస్తాయి. Remind us of beloved Bap Dada's supreme versions. तो अकाल तख्त पर विराजमान हो जाओ, అకాల తఖ్త మీద धर्म की सीट पकड़ लो, స్థిరమవ్వండి, స్వధర్మం యొక్క तो जैसी సింహాసనంపై కూర్చోండి. वैसी रहेगी दृष्टि। మన వృత్తి ప్రకారమే మన దృష్టి కూడా ఉంటుంది, దృష్టి ప్రకారమే అవస్థ ఉంటుంది. Seated on the immortal throne, catch hold of your stage of your original religion. So then, as is your attitude,
so will be your vision, and then so will be your stage. Om Shanti. It was Om really Shanti. beautiful experience. Sitting with Didi, taking drishti from Didi. చాలా మంచి Very అనుభవం. powerful, deep silence. దీది నుండి Some దృష్టిని wisdom తీసుకోవటం. words about super sense joy. అతీంద్రియ సుఖం గురించి కొన్ని మాటలు Because in చెప్తున్నాను. Hindi we call it ati indriya sukh. హిందీలో అతీంద్రియ సుఖం అంటాము. Generally, any kind of pleasure, any kind of joy, ఎలాంటి comes సుఖమైనా from sense organs. ఇంద్రియాల ద్వారానే If వస్తుంది I కదా. smell something, కానీ it వాసన makes చూసినా, so పాంచి sweet, వాసన, or if I సువాసన see అనుకున్నా, something beautiful, ఏదైనా I like చూసి చాలా బాగుంది అనుకున్నా, taste of something, ఏదైనా రుచి so చూసి tasty. ఎంతో So బాగుంది, joy ఎంత is రుచిగా ఉంది అన్నా, generally మరి ఈ సుఖం అంతా ఈ ఇంద్రియాల ద్వారానే వస్తాయి కదా. ఈ యొక్క శరీరం ఇంద్రియాల ద్వారానే వస్తాయి. మరి అతీంద్రియ సుఖం అంటే ఆ సంతోషం, ఆ సంతోషం ఇంద్రియాల అనుభవాల ద్వారా రావట్లేదు, శరీర భాగాల ద్వారా రావట్లేదు. ఆ సుఖం అది ఆత్మ తన స్వస్థితి, అశరీరి స్థితి, బాబా స్మృతి ద్వారా వస్తుంది. అదే నిజమైన సుఖం. అందులో ఎంత లీనమైపోతామంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో సుందరంగా ఉంటుంది. అదే అతీంద్రియ సుఖం. అది టెంపరీగా శరీరాంగాల ద్వారా తీసుకునే సుఖం కాదు. అతీంద్రియ సుఖం నిజమైన సుఖం. అది ఎప్పటికీ ఉండిపోయే సుఖం. అది ఎంతో ఎంతో ఉత్కంఠ, సంతోషాన్ని, శక్తిని ఇస్తుంది గోపికలాగా. ఓం శాంతి. Om Shanti.
Shanti. So now we will remember Baba.